కికో, నేను ఆ శాటిలైట్ కి దగ్గరగా వచ్చేసాను. మంచి పని చేసావు సూపర్ స్పీడో. కరెక్ట్ అయిన టైం కి ఫార్ములా నెంబర్ 58 ని అప్లై చేసి శాటిలైట్ ని డిస్ట్రాయ్ చేసేసావు. మేయర్ గారు, మనం బ్యాంకు లోపలికి వచ్చేసాం కదా, ఇక భయపడడానికి ఏమీ లేదు కదండి. రిలాక్స్ మేయర్ అంకుల్, ఇప్పుడు మీ బ్యాగ్ ని ఎవరు దొంగలించలేరు. ఇప్పుడైనా చెప్పండి, అసలు ఆ బ్యాగ్ లోపల ఏముంది? మేయర్ అంకుల్, మీరు ఆ బ్యాగ్ ని క్రియేట్ చేయడానికి చేసిన ఆ పనుందే, దాన్ని ఒకే మాటలో చెప్పాలంటే సస్పెన్స్. అవునవును, సస్పెన్స్ కన్నా చాలా పెద్ద సస్పెన్స్. సూపర్ డూపర్ సస్పెన్స్. ఈ సస్పెన్స్ వల్ల నా కడుపు టెన్స్ అయింది. ఇంకొంచెం తింటాను. ఆగండి ఆగండి, ఇందులో ఏముందో నేను మీ అందరికీ చూపిస్తాను. ఇది వేరే వాళ్ళు ఎవరు చూడకూడదు, అదే నా దిగులు. ఇదిగో చూడండి. ఏంటి మేయర్ గారు, కొండను కొట్టి సొరంగం తవ్వుతున్నప్పుడు బయటకు వచ్చిందంట ఒక ఎలుక. మేయర్ అంకుల్, మీరు మీ పిగ్గీ బ్యాంక్ లో ఉన్న డబ్బుల్ని బ్యాంక్ లో డిపాజిట్ చేయడానికి వచ్చారా? కమ్ ఆన్ మేయర్ అంకుల్, ఒక పిగ్గీ బ్యాంక్ సేవింగ్ కోసమా మమ్మల్ని అందరినీ ఇక్కడికి రమ్మని చెప్పారు? ఈ చిల్లర కోసం మీరు డాలర్ కి ఏర్పాటు చేశారా? నేను కొంచెం తింటాను. ఇదిగో చూడు డోడో, ఈ పిగ్గీ బ్యాంక్ లోపల ఏముంది అంటే డాలర్ కంటే ఎక్కువ విలువైన వస్తువు ఉంది. ఇదిగో చూడండి. అయ్య బాబోయ్, ఇవి బంగారంతో చేసిన గాజులా? వీటికి వజ్రాల రాళ్ళు కూడా ఉన్నాయి. నేను ఏదైనా కొంచెం తింటాను. ఏమిటలా అడిగావు? ఇవి సాధారణమైన గాజులు కాదు, ఎంతో పురాతనమైన, ఎంతో విలువైన గాజులు. అవును. కానీ మేయర్ అంకుల్, ఇంత పురాతనమైన గాజులు అసలు మీకు ఎక్కడ దొరికాయి? ఇవి మా ముత్త నానమ్మవి. నిన్న ఏమైందో తెలుసా? నిన్న మా స్టోర్ రూమ్ ని క్లీన్ చేస్తున్నప్పుడు ఒక పాత పెట్టెలోంచి ఇవి నాకు దొరికాయి. వీటిని ఎవ్వరూ దొంగిలించుకుపోకూడదు కదా, అందుకే బ్యాంకులో సేఫ్టీ లాకర్ లో పెడదామని తీసుకువచ్చాను. నిజంగా మీరు చాలా మంచి పని చేశారు మేయర్ అంకుల్. బ్యాంక్ అంటే సేఫ్ ప్లేస్ ఇంకెక్కడా ఉండదు. ఉండదని కాదు, దానికి ఒక చోటు ఉండేది. ఈ మోసం కింగ్ రాజ్యంలో బ్యాంకులు సేఫ్ గా ఉండవు, లాకర్లు సేఫ్ గా ఉండవు. ఎండలో అంతా అయిపోతుంది, చిల్. అందుకే వచ్చాడు ఈ మోసం కింగ్. గుడ్ మార్నింగ్ మిస్టర్. అసలు మీరు ఎవరు? మిమ్మల్ని మేము గుర్తుపట్టలేకపోతున్నాం. ఇట్స్ ఓకే, నేను మాత్రం మిమ్మల్ని గుర్తుపట్టేనా ఏంటి? మీరు గుర్తుపట్టలేదు, నేను గుర్తుపట్టలేదు. ఈక్వల్ అయిపోయింది కదా. ఏమయ్యా, ఇప్పుడు నీకు అసలు ఏం కావాలి? ఎక్కువేం కాదు, అవి అవి ఇక అవి, వీటితో పాటు ఇక బయట ఉన్న వస్తువులు కూడా కావాలి. సరే, అయితే మేమెందుకు అవన్నీ నీకివ్వాలి? ఎందుకంటే ఇదంతా మీ ప్రొటెక్షన్ ఫీజ్. ప్రొటెక్షన్ ఫీజా? కానీ మాకు ఏ ఆపద లేదే. నా వల్ల ఎండలో అంతా అయిపోతుంది, చిల్. అందుకే వచ్చాడు మోసం కింగ్.
వేగంగా పరిగెత్తే గుర్రాన్ని ఇంగ్లీష్ లో ఫాస్ట్ అంటారు, కానీ నేను ఫటాఫట్ అంటాను. నీలా సమస్య కలిగించే వాళ్ళని వెంటనే పట్టుకుంటే వాళ్ళని డిటెక్టివ్ చాట్పాట్ అంటారు. అద్భుతం సార్, ఏం పంచి చెప్పారు. వెంటనే నా నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. నేను ఈ సన్ సిటీని పూర్తిగా అంతం చేయడానికి ముందు మీ అందరికీ ఒక ఛాన్స్ ఇద్దాం అనుకున్నాను. కానీ ఇక్కడ మీ ఎవరికి మంచిగా చెప్తే అర్థం కాదని నాకు తెలిసింది. మీరు అంతానే కోరుకుంటున్నట్టున్నారు. అయితే సరే, మీ ఇష్ట ప్రకారమే కానిద్దాం. ఎండలో అంతా అయిపోతుంది చల్, అందుకే వచ్చాడు ఈ మోసం కింగ్. మోసం కింగ్ పవర్ వల్ల మండుతున్న ఎండ బ్యాంకు మీద పడాలి. హా? ఇంత త్వరగా కార్న్ ఎలా పాప్కార్న్ అయిపోయింది? అరెరెరెరెరే, ఏమిటిది? సడన్ గా ఈ క్లైమేట్ ఇలా వేడిగా మారిపోయింది. వేడి ఎక్కువైనందువల్ల వస్తువులన్నీ కాలిపోతున్నాయి. అసలు ఇదంతా ఎలా జరుగుతోంది? R7 డేంజర్ లైట్ కూడా బ్లింక్ అవుతోంది. బ్యాంక్ మొత్తం కాలిపోతోంది. త్వరగా అందరినీ బ్యాంక్ నుంచి బయటికి పంపించాలి. నాతో రండి. అయ్యో, అవి మా ముత్తనాన్న గాజులు ఏమీ కాకూడదు. అవన్నీ ఇలా కాలి బూడిదైపోతుంటే నా మనసు తట్టుకోలేకపోతుంది. మేయర్ సార్, ముందు మనం బ్యాంకు నుంచి బయటకు వెళ్ళిపోదాం. ఆ బంగారపు గాజులు తీయడం కోసమని మీ ప్రాణాలు పోగొట్టుకోకండి. రండి, త్వరగా బయటకు వెళ్ళిపోదాం. పదండి. ఇప్పుడు ఈ మంటల నుంచి ప్రజల్ని కాపాడాలంటే నేను సూపర్ స్పీడోని పిలవాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, బ్యాంక్ లో ఉన్న మంటల్ని వెంటనే ఆపాలి. ఫార్ములా నెంబర్ 256 ని అప్లై చేయి. ఎస్ బ్రో, యాక్టివేటింగ్ ఫార్ములా నెంబర్ 256. నీటితో మంటల్ని ఆర్పాలని చూస్తున్నావా? ఒకవేళ నీళ్లు కూడా ఇంకిపోతే ఆ తర్వాత ఏం చేస్తావు? ఎండతో అంతా అయిపోతుంది చిల్, అందుకే వచ్చాడు ఈ మోసం కింగ్. అంతలోనే నీళ్ళన్నీ ఆవిరైపోయాయేంటి? కికో, నాకేం అర్థం కావట్లేదు. లేక్ లో ఉన్న నీళ్ళన్నీ ఇంకిపోయాయేంటి? అదే నాకు అర్థం కావడం లేదు. ఇదంతా ఎలా జరిగింది? ఒక్క నిమిషం ఆగు. ఒకవేళ దీనికి కారణం ఆ మౌసం కింగ్ అయి ఉంటాడా? అనుమానమే అక్కర్లేదు, ఈ పని చేసింది నేనే. ఎండలో అంతా అయిపోతుంది చిల్, అందుకే వచ్చాడు ఈ మోసం కింగ్. ఇలా చూడు, నువ్వు చేసేది పెద్ద రాంగ్. ప్లీజ్ బ్యాంక్ లో నీ మంటల్ని ఆర్పి రైట్ అయిన పని చేయి. ఓకే కికో, ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, ఇదిగో రాంగ్ నుంచి రైట్ చేస్తాను. చివరికి వాళ్ళ బ్యాంక్ కూడా స్నానం చేసింది. మీరు కూడా స్నానం చేయండి బాస్. కడుపు నిండా తిన్న ఆకలేస్తుంది డోడోకి, కానీ ఎప్పుడు చూసినా స్నానం చేయకుండా ఉంటారు మా బాస్. ధోని యొక్క పంచిస్తే ఏమవుతుంది? దిమ్మ తిరిగి బొమ్మ పడుతుంది. కికో, నేను రైట్ చేశాను, ఇక రైట్ చేయాల్సింది నీ వంతు. అంటే నువ్వు ఇప్పుడు ప్రొటెక్షన్ ఫీజు గురించి మాట్లాడుతున్నావా? లేదు కికో, నాకు డబ్బు బంగారం వీటి మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. వీటన్నిటి మీద నాకు పూర్తిగా మోసపోయింది. అయ్యయ్యో, ఏమిటయ్యా ఇది? అసలు నీకు ఏం కావాలో చెప్పు. పెద్దగా ఏమీ లేదు, నాకు చిన్న చిన్న కోరికలే ఉన్నాయి. ఈ సన్ సిటీని నేనే పరిపాలించాలి. నా తల మీద కిరీటం ఉండాలి. ఈ సన్ సిటీలో నా విగ్రహాన్ని పెట్టాలి. ఈజీగా చెప్పాలంటే నువ్వు ఈ సన్ సిటీని ఆక్రమించాలనుకుంటున్నావు, కరెక్టా? కరెక్ట్ కికో, యు ఆర్ వెరీ స్మార్ట్. యాక్చువల్ గా నేను ముందు ప్రొటెక్షన్ ఫీజు తీసుకుందామని ఇక్కడికి వచ్చాను. కానీ ఈ సన్ సిటీని ఆ స్టాచ్యూ పై నుంచి చూసినప్పుడు నీ సిటీ నా మనసుకి బాగా నచ్చింది. వెల్ డన్ మేయర్, చాలా చక్కగా ఈ సన్ సిటీని మెయింటైన్ చేశారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ. కానీ ఇకపైన ఇక్కడ అన్ని నా ఇష్ట ప్రకారమే జరగాలి.
ఎండతో అంతా అయిపోతుంది చిల్, అందుకే వచ్చాడు మోసం కింగ్. నన్ను క్షమించండి. కిక్కో ఇంకా సూపర్ స్పీడ్ ఉన్నంత వరకు నీ కోరికలు తప్పకుండా నెరవేరవు. అయితే ఓకే, నువ్వే చూడు ఈ మోసం కింగ్ తన కోరికల్ని పూర్తి చేసుకోవడానికి ఏం చేస్తాడో. ఎండతో అంతా అయిపోతుంది చిల్, అందుకే వచ్చాడు ఈ మోసం కింగ్. ఓరి నాయనా, ఉన్నట్టుండి వెదర్ మారడంతో అంతా తలకిందులైపోయింది. దీన్ని ఒకే మాటలో చెప్పాలంటే ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ కన్నా చాలా పెద్ద ఇంపాసిబుల్. వెరీ వెరీ ఇంపాసిబుల్. ఈ వాతావరణంలో మార్పు ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. మీరందరూ ఈ సన్ సిటీకి నన్ను మహారాజుగా భావించి నా ముందు తలలు ఉంచేంత వరకు. అయ్యో మేయర్ గారు, ఇతను వాతావరణాన్ని ఎలా కంట్రోల్ చేస్తున్నాడో అర్థం కావడం లేదే. ఇతను ఏమైనా సూపర్ హ్యూమనా? సూపర్ హ్యూమన్ అని ఎవరు లేరు. ప్రతి విషయానికి వెనక సైన్స్ ఖచ్చితంగా ఉంటుంది. అయ్యో ఏం చెయ్యాలి? ఇటువంటి వాతావరణంలో బతకడం చాలా కష్టం. నాకేమనిపిస్తోందంటే మన సమస్యలు తీరడానికి ఇతని ముందు మనం మోకరిల్లవలసిందే అనిపిస్తోంది. కిక్కో, సూపర్ స్పీడో, మీరిద్దరు కూడా తన ముందు తల వంచండి. మోసన్ కింగ్ నిజంగానే ఒక సూపర్ హ్యూమన్ ఏమో. లేదు ట్వింకల్, ఈయన ఇలా చేయడం చాలా పెద్ద తప్పు. రైట్ ముందు రాంగ్ ఎప్పుడు తల వంచదు, ఎందుకంటే మేమంతా ఫైట్ చేస్తాం. డోంట్ వరీ గైస్, అతి త్వరలో ఇక్కడ నా స్టాచ్యూ ఉంటుంది. ఎండలో అంతా అవుతుంది చిల్, అందుకే వచ్చాడు ఈ మోసం కింగ్. అందరూ నా ముందు తలలు వంచారు, కానీ మీరిద్దరూ మాత్రం వంచలేదు. ఎందుకంటే కిక్కో సూపర్ స్పీడో రాంగ్ ముందు ఎప్పుడు తల వంచాం. అలాగా వంచరా? సరే అయితే మీ ఇష్టం. కానీ ఎవరైతే ఈ మోసం కింగ్ ముందు తలలు వంచరో వారి తలలను ఈ మోసం కింగ్ గాల్లో ఎగరవేస్తాడు. ఎండలో అంతా అయిపోతుంది చిల్, అందుకే వచ్చాడు ఈ మోసం కింగ్. కిక్కో, ఈ టొర్నడో చాలా ఫాస్ట్ గా నన్ను తిప్పుతోంది. నేను హ్యాంగ్ అయిపోయేలా ఉన్నాను. సూపర్ స్పీడో, ఇప్పుడు నువ్వు తిరిగే డైరెక్షన్ కి ఎదురు డైరెక్షన్ లో తిరుగు. నా దగ్గరికి రావడానికి ట్రై చేయి. సూపర్ స్పీడో, నువ్వు ఇప్పుడు బానేగా ఉన్నావు. కిక్కో, బాగా డ్యామేజ్ అయినట్టుగా ఉంది. ఆటో రిపేర్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టేలా ఉంది. టోటల్ గా రెడీ అయిన తర్వాత మోసం కింగ్ ని మళ్ళీ అటాక్ చేద్దాం. లేదు సూపర్ స్పీడో, ముందు నా సీక్రెట్ ల్యాబ్ కి వెళ్ళిపోదాం. వాడిని ఎదురించాలంటే ముందు మనం వాడి గురించి రీసెర్చ్ చేసి తెలుసుకోవాలి. సెన్సిటివ్ ప్రొటెక్టర్స్ కికోని సూపర్ స్పీడోని నేను తికమక పెట్టేశాను. ఇకపైన సన్ సిటీలో నాదే రాజ్యం. మేయర్, నువ్వు నా కోసం ఒక అందమైన బంగ్లాని నిర్మించాలి. టెంపో అన్నా, ఈ ప్రదేశంలో నా స్టాచ్యూని పెట్టడానికి ఏర్పాటు చేయండి. అది మీ బాధ్యత. నా ఆహారానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ఈ పిల్లలు చెయ్యాలి. గుర్తుంచుకోండి, ఎవరైనా ఏ తప్పు చేసినా తల్లకిందులుగా మారిపోయే ఈ క్లైమేట్ వల్ల మెరుపులు మొదలైపోతాయి. ఇదిగో ఇలాగే మీరంతా వెళ్ళి మీ పనులు కానివ్వండి. ఆలోగా నేను ఈ సన్ సిటీనంతా ఓసారి తిరిగి వస్తాను. ఇదిగో చూడండి, డోంట్ వరీ మేయరు, నాకు పూర్తి నమ్మకం ఉంది. మన కికో సూపర్ స్పీడో తప్పకుండా అతని దగ్గర నుంచి మనల్ని కాపాడి తీరతాడు. టెంపో, మీకు ఒక విషయం తెలుసా? ఇలాగే ఒకసారి నేను మాసన్ కింగ్ మొహం మీద పిడిగుద్దులు టబా టబామని గుద్దాను. ఆ తరువాత మాసన్ కింగ్ గా ఉన్న అతను మాసన్ జోకర్ గా మారిపోయాడు. మీరు చెప్పేది నిజమేనా మేయర్ అంకుల్? ఏమిటి ఇలా అడిగావు? ఒకవేళ నేను అబద్ధం చెబితే సాలి పురుగులు వచ్చి నా చుట్టూ వల అల్లుతాయి.
అయ్యయ్యో ఈయన ఎప్పుడు మాట్లాడో అర్థం కావడం లేదు. ఎంత టెన్షన్ పరిస్థితుల్లో ఉన్నా సరే ఈయన మాత్రం అబద్ధం చెప్పడం ఆడడం లేదు. సూపర్ స్పీడో, ఆకాశం నుంచి ఎండ, వర్షం, స్నో ఇవన్నీ రావడానికి వెదర్ మాత్రమే కారణం. కానీ ఎవరైనా ఇలా ఆడుకున్నారంటే అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా క్లైమేట్ ని కంట్రోల్ చేయగలరు. కానీ కికో, ఒక మనిషి ఎలా వెదర్ ని కంట్రోల్ చేయగలడు? దాన్ని కనిపెట్టడం కోసమే మనం ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు మనం ముందుగా చేయాల్సింది సన్ సిటీ మీద అటాక్ చేసే ఆ క్లైమేట్ గురించి తెలుసుకోవాలి. ప్రస్తుతం సన్ సిటీ పైన ఉన్న మేఘాల ఇమేజ్ ఇవే. కానీ నేను చేసినంత వరకు వెదర్ అంతా నార్మల్ గానే ఉంది. ఒక నిమిషం ఉండు. అలా చూసావా, అక్కడేదో విచిత్రంగా జరుగుతోంది. కొంచెం జూమ్ చేసి చూడు. అవును, ఇది ఎటువంటి శాటిలైట్? చూడ్డానికి విచిత్రంగా ఉంది. దీని ఇమేజ్ ని కాపీ చేసి ఇంటర్నెట్ లో వేసి చూద్దాం. అప్పుడు అదేంటో కనిపెట్టొచ్చు. సూపర్ స్పీడ్, ఇలా చూడు. ఇందులో ఏ రాస్తుందంటే ఇది వెదర్ కంట్రోల్ శాటిలైట్. దీన్ని ప్రజల కోసం వెదర్ ని కంట్రోల్ చేయడానికి తయారు చేశారు. కానీ ఇందులో ఏ రాస్తుందంటే దీని ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయిందంట. కాబట్టి ఈ ఫెయిలియర్ తర్వాత శాటిలైట్ ని డిస్ట్రాయ్ చేసేసారంట. దాన్ని డిస్ట్రాయ్ చేసుంటే అది ఈ ప్లేస్ కి ఎలా వచ్చుంటుందంటావు? దానికి సమాధానం కూడా కనిపెట్టేద్దాం. ముందా శాటిలైట్ ని కనిపెట్టి ఇన్వెంటర్ ని కూడా కనిపెడదాం. అయ్యో బాబోయ్, తను మోసం కింగ్. ఇప్పుడు నాకు అర్థమైంది. ముందుగా సైంటిస్ట్ పాలే ఈ వెదర్ కంట్రోల్ శాటిలైట్ ని తయారు చేశారు. ఆ తర్వాత ఇది సరిగ్గా పనిచేయని వల్ల ఫెయిలియర్ అని రిపోర్ట్ ఇచ్చి తన వశం చేసుకున్నారు. కరెక్ట్. ఆ మోసం కింగ్ శాటిలైట్ ని తన వశపరుచుకొని వెదర్ ని కంట్రోల్ చేస్తున్నాడు. కానీ తను ఆ శాటిలైట్ ని ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నాడు? ఎందుకంటే నేను అతన్ని స్కాన్ చేసి చూసినప్పుడు అతని దగ్గర ఎలాంటి కంట్రోల్ డివైస్ లేవు. ఆయనకి ఒక విచిత్రమైన అలవాటు ఉంది. వాడు ఎప్పుడు వాడి షూని నేలకి తడుతూనే ఉంటాడు. నువ్వెప్పుడైనా వాడి షూని స్కాన్ చేసి చూసావా? షూస్ ని నేను స్కాన్ చేయలేదు, కానీ ఇప్పుడు ఆ పని చేయబోతున్నాను. సరే పద సూపర్ స్పీడో, మనం వెంటనే వెళ్ళి అందరితోనే ఈ విషయం చెప్దాం. వాడి సూపర్ హ్యూమన్ కాదు, ఒక సైంటిస్ట్ అని చెప్దాం. దీన్ని అంటారు ఊహించిన విధంగా హఠాత్తుగా దాడి చెయ్యడం. ఎండలో అంతా అయిపోతుంది చిల్, అందుకే వచ్చాడు మోసం కింగ్. సూపర్ స్పీడో, నేను బయటికి వెళ్ళి ఏదో ఒకటి మాట్లాడి వాడి దృష్టి మళ్ళిస్తాను. ఆ లోపల నువ్వు ఫార్ములా నెంబర్ 35 ని యూజ్ చేసి వాడి షూస్ ని స్కాన్ చేసేయ్. గుడ్ మార్నింగ్ సైంటిస్ట్ పాల్. సైంటిస్ట్ పాలా? ఓహో, అంటే నువ్వు నా గురించి, నా శాటిలైట్ గురించి పూర్తిగా తెలుసుకున్నావన్నమాట. కరెక్ట్. ఇప్పుడు మేము ఈ నిజాన్ని అందరితోనూ చెప్పబోతున్నాం. నాకు చాలా బాధగా ఉంది కికో, ఎందుకంటే ఇప్పుడు నువ్వు కోరుకుంటున్న ఈ కోరికే చివరి కోరిక కాబోతోంది. ఎండలో అంతా అయిపోతుంది చిల్, అందుకే వచ్చాడు ఈ మోసం కింగ్. త్వరగా పద సూపర్ స్పీడో. కికో, ఈ క్లైమేట్ మార్పుల వల్ల నా సిస్టమ్ టోటల్ గా డ్యామేజ్ అయింది. స్టార్ట్ కావడానికి కొంచెం టైం పడుతుంది. త్వరగా ఏదో ఒకటి చేయి సూపర్ స్పీడో, అవి మన దగ్గరికే వస్తున్నాయి. బ్రో, నేను మోసం కింగ్ షూస్ ని స్కాన్ చేసినప్పుడు ఒక విషయాన్ని కనిపెట్టాను. ఆ షూస్ లోపల బటన్స్ ఉన్నాయి. వాటిని నొక్కుతూనే ఆ శాటిలైట్ ని కంట్రోల్ చేస్తున్నాడు. వెల్ డన్ సూపర్ స్పీడో. ఇప్పుడు మనం వాడి అటాక్ నుంచి ఈజీగా తప్పించుకోవాలి. ఎండలో అంతా అయిపోతుంది చిల్, అందుకే వచ్చాడు ఈ మోసం కింగ్. సూపర్ స్పీడో, వాడిని ఇలాగే వదిలి పెడితే సన్ సిటీ మొత్తం నాశనం చేస్తాడు. ఫార్ములా నెంబర్ 245 ని అప్లై చేయి. గ్రేట్ ఐడియా బడి. మోసం కింగ్ క్రియేట్ చేసిన వెదర్ ని ఇప్పుడు మనం కంట్రోల్ చేద్దాం.
మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. మారుతున్న ఈ క్లైమేట్ తో పాటే కీకోని సూపర్ స్పీడోని కూడా నేను మార్చేస్తాను. సూపర్ స్పీడో వెంటనే మారి ఈ వెదర్ ని మనం కంట్రోల్ చేయాలంటే ఆ శాటిలైట్ ని డిస్ట్రాయ్ చేయాలి. సో ఫార్ములా నెంబర్ 38 ని అప్లై చేయి. ఓకే డూడ్, యాక్టివేటింగ్ ఫార్ములా నెంబర్ 38. ఎండలో అంతా అయిపోతుంది చెల్, అందుకే వచ్చాడు ఈ మోసం కింగ్. ఇప్పుడు మనం విడివిడిగా పనిచేయాలనుకుంటున్నాను. నేను వెళ్ళి వాడిని అటాక్ చేస్తాను. అప్పుడే వాడి షూ లోపల పెట్టుకున్న రిమోట్ ని ఆపరేట్ చేయలేకపోతాడు. ఆ లోపల నువ్వు స్పేస్ కి వెళ్ళి ఎలాగైనా ఆ శాటిలైట్ ని డిస్ట్రాయ్ చేయి. సూపర్ స్పీడో ఫార్ములా నెంబర్ 59. ఓకే బ్రో, ఫార్ములా 59 ని యాక్టివేట్ చేస్తాను. ఈ స్నో అంతా కరిగిపోతుంది. కికో, నేను ఆ శాటిలైట్ కి దగ్గరగా వచ్చేసాను. మంచి పని చేసావు సూపర్ స్పీడో. కరెక్ట్ అయిన టైం కి ఫార్ములా నెంబర్ 58 ని అప్లై చేసి శాటిలైట్ ని డిస్ట్రాయ్ చేసేసాం. ఓకే, ఇదేనా మీ ఇద్దరి ప్లాను? నన్ను ఫైట్ లో ఉంచేసి నా శాటిలైట్ ని డిస్ట్రాయ్ చేద్దాం అనుకుంటున్నారా? కానీ మీ ఆటలు ఈ మోసం కింగ్ దగ్గర సాగవు. ఎందుకంటే నేను ఒకే టైంలో 2 పనులు చేయగలుగుతాను. ఎండలో అంతా అయిపోతుంది చెల్, అందుకే వచ్చాడు ఈ మోసం కింగ్. కికో, ఈ మెరుపులు శాటిలైట్ కి దగ్గరగా వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్నాయి. వీడు ఇంకా శాటిలైట్ ని ఆపరేట్ చేస్తున్నాడు. ఇప్పుడు నాకు వేరే మార్గం లేదు. నేను నా స్పెషల్ కిట్ ని యూజ్ చేయాలి. స్పేస్ లో ఉన్న శాటిలైట్ ని కంట్రోల్ చేద్దాం అనుకున్నావు, ఇలా ఫ్లాట్ అయి కింద పడిపోయావు. అదేనా నా విధి? అంటే బాస్ ఇప్పుడు క్షుణ్ణంగా ఏం చెప్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. అద్భుతం కిక్ అండ్ సూపర్ స్పీడు, మళ్ళీ మీరిద్దరూ కలిసి మమ్మల్ని అందరినీ కాపాడారు. మేమంతా ఆ ఫ్రాడ్ ని సూపర్ హ్యూమన్ అని నమ్మేశాం. కానీ నువ్వు ఆఖరి క్షణంలో వచ్చి మా కళ్ళు తెరిపించావు. యూర్ రైట్ కికో. ఈ ప్రపంచంలో ఏదో ఒక విషయం వెనక ఖచ్చితంగా సైన్స్ ఉందనుకుంటాను.